రోజుకు సొసైటీలో మానవత్వం చనిపోతుంది. ఇన్నాళ్ళు పెద్దగా అవగాహన లేని పిల్లలు మాత్రమే ఇలా చేస్తున్నారు అనుకుంటే, ఇప్పుడు పిల్లలు చేస్తున్న పనులకు తల్లిదండ్రులు కూడా సపోర్టుగా మాట్లాడుతున్నారు. వాళ్ళు తప్పు చేస్తే దెబ్బలు వేసి సరి చేయడం పక్కన పెట్టి వాళ్ళు చేస్తున్న తప్పును కూడా ఒప్పుగా చిత్రీకరిస్తున్నారు. తాజాగా తల్లిని హత్య చేయించిన 10వ తరగతి విద్యార్థిని కేసులో జీడిమెట్ల పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కైతే తరలించారు. ప్రేమ వ్యవహారంలో అడ్డు రావడమే కాకుండా తీవ్రంగా హింసిస్తున్న తల్లి పట్ల ద్వేషం పెంచుకున్న ఆ బాలిక తన ప్రేమికుడైన శివ అతని తమ్ముడితో కలిసి సోమవారం రాత్రి 8 గంటల సమయంలో హత్య అయితే చేయించింది. ఈ ఘటనలో మైనర్లు ఇద్దరిని హోమ్ కు తరలించారు. శివని అరెస్టు చేశారు. షాపూర్ నగర్, న్యూ ఎల్బీ నగర్ లో నివాసం ఉంటున్న అంజలికి 2 కూతుర్లు. వీరు స్థానికంగా ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు. 10వ తరగతి చదువుతున్న బాలికకు ఇన్స్టాగ్రామ్ లో శివ అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. ఈ పరిచయం కాస్త ప్రేమగా మారింది. వీరి ప్రేమను అంజలి ముందుగా ఒప్పుకొని తర్వాత ఆక్షేపించింది. అంజలి మొదటి భర్తకు ఒకరు, రెండో భర్తకు ఒకరు, అంటే 2 ఆడపిల్లలు. మొదటి భర్తకు పుట్టిన బాలిక కన్నా రెండో భర్త ద్వారా పుట్టిన తన చెల్లిని ప్రేమగా చూసుకుంటుంది అని మదన పడుతూ వస్తుండేది ఆ బాలిక. తరచుగా బాలికను కొట్టడం, తిట్టడం వంటివి చేస్తూ ఉండడంతో 3 సంవత్సరాల క్రితం బాలిక పోలీస్ స్టేషన్ లో తల్లి అంజలిపై ఫిర్యాదు చేసింది. ఈ నెల 2వ వారంలో ఆ బాలిక శివ ఇంట్లో 4 రోజుల్లో ఉన్నారు. తల్లి అంజలి బలవంతం మీద బాలికను ఇంటికి తీసుకువచ్చింది. ఈ నెల 18న రాత్రి సమయంలో బాలిక ఇంట్లో ఉన్న కొంత నగదు, బంగారాన్ని తీసుకొని శివతో పాటు వెళ్లిపోయింది. 19న అంజలి జీడిమెట్ల పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో 20న బాలికను తీసుకొని వచ్చి తల్లి అంజలికి అప్పగించారు. తల్లి ఫిర్యాదు మేరకు కేసు కూడా పోలీసులు నమోదు చేసుకున్నారు. మంగళవారం బాలికకు వైద్య పరీక్షలు చేయించి శివానే కోర్టులో హాజరు పరచాల్సింది. అయితే అంతలోనే బాలిక శివతో తన తల్లిని చంపేయాలంటూ ఒత్తిడి తీసుకువచ్చింది. దీంతో శివ అలాగే తన తమ్ముడితో కలిసి ఆ బాలిక ఇంటికి వచ్చి తన తల్లి అయిన అంజలిని హత్య చేశారు. ఈ ఘటనలో పోలీసులు శివను అరెస్టు చేశారు. శివ ప్రస్తుతం ఇంటర్మీడియట్ 2వ సంవత్సరం చదువుతూ డీజే ఆపరేటర్ గా పనిచేస్తున్నాడు. ఆ బాలిక అలాగే తన ప్రియుడు కలిసి, అలాగే అబ్బాయి వాళ్ళ తమ్ముడు కలిసి అంజలి అనే మహిళను చంపివేయడం జరిగింది. అయితే అంజలిని హత్య చేసిన శివను ఆయన తల్లి మాత్రం వెనుకేసుకు వచ్చింది. తల్లి అంజలిని చంపడం కరెక్టే అంటూ శివ తల్లి సంతోషి ఇప్పుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు విషయం అంతా అమ్మాయి దగ్గరే ఉందని, ఆమెతో మాట్లాడితే అన్ని నిజాలు బయటకు వస్తాయి అని చెప్పుకొచ్చారు. హత్య చేసి జైలుకు వెళ్లిన కొడుకును ఈ రోజు కాకపోతే రేపైనా నేను జైలు నుండి బయటకు తీసుకువస్తాను అని తెగేసి చెప్పడం ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి. ఇలా కూడా తల్లులు ఉంటారా అంటూ నెటిజన్లు అయితే ఆశ్చర్యపోతున్నారు.